దొంగలు బంద్లో పాల్గొని గంగలో మునిగితే మరి పవిత్రమైనట్లుగా ఇలా బంద్లో పాల్గొని మేము పవిత్రమైన అంటే కుదరది. అన్నీ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఖరేంది, బీసీ సంఘాల వైఖరేంది, కాంగ్రెస్ పార్టీ వైఖరేంది, బీజేపీ వైఖరేంది అన్నీ గమనిస్తున్నారు. రేపు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మేము బుద్ధి చెప్పబోతున్నాం. అరే మా 1,00,000 కోట్లు ఎటువైనాయి? 3,000 కోట్లు మేమే ఇస్తాం. ఆయనకు 1,00,000 కోట్లు ఇవ్వు. నువ్వు అన్నావు కదా కామారెడ్డిలా 1,00,000 ఇస్తా అన్నావు కదా, మరి అప్పు పడ్డావు ఇవ్వు మాకు. ఇంకెన్ని 97,000 కోట్లు మేమే ఇస్తాం నీకు. 3,000 కోట్లే కదా, 3,000 కోట్లు మేమే ఇస్తాం. 97,000 కోట్లు మేము ఉంచుకుంటాం ఇవ్వు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా మేము ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాము. ఏదైతే కేసీఆర్ గారు బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని చెప్పేసి నమ్మి తెలంగాణ సాధన కోసము సత్యాగ్రహము, అహింస, ఓటు అనే ఆయుధాన్ని వాడి ఎట్లయితే గొప్పగా తెలంగాణ తీసుకొచ్చిండో ఆ పద్ధతిలో వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మరి లోకల్ బాడీ ఎలక్షన్లో రాజకీయంగా బుద్ధి చెప్తాం.